హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 525. ఈరోజు డేట్ August 1st, 2020. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు ప్రజెంట్గా మన ఛానల్లో చాలా వరకు గివ్ అవేస్ నడుస్తున్నాయి. ఆ గివ్ అవేకి సంబంధించిన అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఇక్కడ కార్డ్స్ కూడా ఇస్తాను. ఎవరైతే ఇంకా పార్టిసిపేట్ చేయలేదో పార్టిసిపేట్ చేయండి. రేపు కొన్ని రిజల్ట్స్ మీకు రేపు సండే రోజు మీకు రిజల్ట్స్ అయితే కొన్ని వస్తాయి, ఇంకొన్ని నెక్స్ట్ సండే రోజు మీకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చివరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకుంటామో 4500 లైక్స్ అది రీచ్ అయ్యేలా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన ఛానల్కి సంబంధించిన లింక్స్ షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. ఇక ఈరోజు మనం టెక్నోస్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రియల్మీ నుంచి నిన్న రియల్మీ 3 Pro అలాగే రియల్మీ 5 Pro ఈ రెండు మొబైల్స్కి ఒక అప్డేట్ని రోల్అవుట్ చేసింది. ఈ అప్డేట్లో వీళ్ళు మేజర్గా జులై సెక్యూరిటీ ప్యాచ్తో పాటుగా స్మూత్ స్క్రోలింగ్ ఫీచర్ని వీటికి కూడా యాడ్ చేశారు. వీళ్ళు రీసెంట్గా రియల్మీ X2 మొబైల్కి ఈ ఫీచర్ని యాడ్ చేశారు కదా, సేమ్ ఈ రెండు మొబైల్స్ రియల్మీ 3 Pro అలాగే రియల్మీ 5 Pro ఈ రెండు మొబైల్స్ కూడా సేమ్ ఫీచర్ని యాడ్ చేశారు. దీనికోసం మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి రియల్మీ ల్యాబ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు స్మూత్ స్క్రోలింగ్ ఫీచర్ని ఎనబుల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది ఎనబుల్ చేసుకున్న తర్వాత మీకు కొంచెం యూఐలో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. జస్ట్ లైక్ మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే ఎలా ఉంటాయో అలాంటి తరహాలో కొంచెం స్మూత్గా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి చెక్ చేయండి ఎవరైతే రియల్మీ 3 Pro అలాగే రియల్మీ 5 Pro వాడుతున్నారో. ఒకవేళ మీకు ఈ అప్డేట్ కనిపిస్తే కింద కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గానే ఆత్మ నిర్భర్ భారత్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది కదా. సో దానికి సంబంధించిన లోగో క్రియేషన్ కోసం ఈరోజు ఒక కాంటెస్ట్ని అనౌన్స్ చేస్తుంది. August 5th వరకు మీకు ఈ డెడ్ లైన్ అనేది ఉందన్నమాట. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే ఆ ప్రోగ్రామ్ మీద అవగాహన ఉండి లోగోలు క్రియేట్ చేయగల నాలెడ్జ్ ఉందో వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ లాగా సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 25,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అఫీషియల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే లోగో క్రియేషన్ చేస్తారో కొంచెం టాలెంటెడ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది కొంచెం యూజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి షామీ సబ్రాన్ రెడ్మీ ఈ మంత్ 4వ తారీఖున మన ఇండియాలో రెడ్మీ 9 సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా. రెడ్మీ 9 అలాగే రెడ్మీ 9 ప్రైమ్ అలాగే రెడ్మీ 9A కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇంకొక టీజర్ని కూడా ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. ఈ టీజర్లో మనకి ఆడియోకి సంబంధించిన ఒక కొత్త ఫీచర్ని దీంట్లో యాడ్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. నాకు తెలిసి ఇది హైరెస్ ఆడియో సపోర్ట్ అన్న కావచ్చు, లేదంటే డాల్బీ అట్మస్ లాంటి ఫీచర్ ఏమన్నా వీళ్ళు యాడ్ చేసారేమో క్లారిటీ అయితే లేదు. డాల్బీ అయితే వీళ్ళు యాడ్ చేయరు, చాలా ఫోన్స్లో రెడ్మీ ఫోన్స్లో లేదు కాబట్టి మేబీ హైరెస్ ఆడియో అయితే వీళ్ళు ఇస్తూ ఉంటారు చాలా ఫోన్స్లో వీళ్ళు. సో అందుకని నేనైతే హైరెస్ ఆడియో సపోర్ట్ అనుకున్నాను. సో మీరేమనుకున్నారో కింద కామెంట్స్ రాండి. అలాగే ఈ రెడ్మీ 9 ప్రైమ్కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ కూడా ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. సో ఇమేజెస్ ప్రకారం చూసుకుంటే ఏదైతే వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేసిన రెడ్మీ 9 మొబైల్ ఉందో దీన్నే వీళ్ళు రెడ్మీ 9 ప్రైమ్ పేరుతో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. మరి రెడ్మీ 9 దేన్ని తీసుకొస్తారనేది ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్కు. ఏదైతే గ్లోబల్గా లాంచ్ అయిన రెడ్మీ 9A ఉందో దాన్ని రెడ్మీ 9 లాగా మన ఇండియాకి తీసుకొస్తారేమో అని కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. దీని గురించి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. August 4వ తారీఖే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీని ప్రకారం మనకి 9Cని 9A చేయొచ్చు, 9Aని 9 చేయొచ్చు, 9 ప్రైమ్ చేయొచ్చు అనమాట. ఎలా ఏం చేయొచ్చు వాళ్ళ ఇష్టం అది. సో అందుకని ఇది మనకి August 4వ తారీఖు ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి Asus నుంచి అతి త్వరలోనే గ్లోబల్గా అలాగే మన ఇండియాలో Asus 7 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. యాక్చువల్గా Gen 4 ఉండాలి మధ్యలో, ఆ Gen 4 అనే వాడు ఇప్పుడు వాడట్లేదు కాబట్టి Asus 7 అలాగే 7 Pro ఈ రెండు మొబైల్స్ని తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన బ్లూటూత్ సర్టిఫికేషన్ అనేది ఈరోజు తీసుకుంది. బ్లూటూత్ సర్టిఫికేషన్ తీసుకుందంటే పెద్ద టైం అయితే పట్టదు. మేబీ మనం ఆగస్టు చివరిలో కానీ సెప్టెంబర్ 1st వీక్లో కానీ ఈ Asus సిరీస్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. Asus Gen Phone 7లో మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ ఉంటుంది. Gen Phone 7 Proలో మాత్రమే 865+ ప్రాసెసర్ ఉండబోతుందని ఇంతకుముందు కూడా కొన్ని గిగ్ బెంచ్ స్కోర్స్ అవి బయటకు వచ్చినాయి కదా, సేమ్ అదే తరహాలో ఉంటుంది. ఇప్పుడు బ్లూటూత్ సర్టిఫికేషన్ కూడా తీసుకుందంటే అతి త్వరలోనే మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి మనకి August 3వ తారీఖు అనుకుంటా కదా, 3-5వ తారీఖు మనకి అన్ప్యాక్డ్ ఈవెంట్ అని ఒకటి చేయబోతుంది. మేబీ 5వ తారీఖు అనుకుంటా ఇది. సో ఈ ఈవెంట్లో మనకి సామ్సంగ్ గెలాక్సీ Note 20 Ultra ఈ రెండు ఫోన్స్తో పాటు ఒక ఆఫర్ను కూడా వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. ఇదేంటంటే ఎక్స్బాక్స్ ప్రీమియం మెంబర్షిప్ని వీళ్ళు 3 months పాటు ఫ్రీగా ఇవ్వబోతున్నారు. అలాగే ఎవరైతే ఈ Note 20 సిరీస్ని ముందు ప్రీ ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకు ఒక గేమ్ ప్యాడ్ని కూడా వీళ్ళు ఇవ్వబోతున్నారు. అంటే గేమ్ కంట్రోలర్స్ ఉంటాయి కదా, సో ఇది మనకి మోగా అనే బ్రాండ్కి సంబంధించిన ఒక గేమ్ కంట్రోలర్ వీళ్ళు ఫ్రీగా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. దీని కాస్ట్ కూడా చాలా హెవీగానే ఉంటుందని తెలుస్తుంది. మరి సో మన ఇండియాలో అయితే ప్రజెంట్గా ఆ బ్రాండ్కి సంబంధించిన గేమ్ కంట్రోలర్స్ అయితే లేవు. సో ఇవి బయట కంట్రీస్ కాబట్టి మనకి వస్తుందో లేదో క్లారిటీ అయితే లేదు. బట్ వీళ్ళు గ్లోబల్గా చాలా కంట్రీస్లో వీళ్ళు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మన ఇండియాలో దీన్ని ఇంక్లూడ్ చేస్తారా లేదనేది క్వశ్చన్ మార్క్ అనమాట.
నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఈ మంత్లోనే అంటే ఆగస్ట్ మంత్లోనే మనకి రియల్మీ బడ్స్ 3ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే రియల్మీ బడ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ని కూడా వెళ్ళి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. కొత్త బడ్స్ ఎయిర్ని తీసుకొస్తారా లేకపోతే దాంట్లోనే యాడ్ చేస్తారా క్లారిటీ అయితే లేదు. కానీ సో నిన్న మాధవ్ సేతు ఈ ఆస్క్ మాధవ్ ఎపిసోడ్లో దీని నుంచి కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు. బడ్స్ 3 మాత్రం ఈ మంత్లోనే మన ఇండియాలో మనం చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఏదైతే వీళ్ళు టీజర్లో చూపించిన ఒక ప్రీమియం వాచ్ ఉంది కదా, ఆ వాచ్ని కూడా వీళ్ళు ఈ మంత్లోనే మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి టిక్టాక్ నుంచి టిక్టాక్ సంబంధించిన న్యూస్లు అనేవి రోజుకి కొత్తగా వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా మనకి యూఎస్ గవర్నమెంట్ టిక్టాక్ని బ్యాన్ చేసే అవకాశం అయితే ఉంటుందని చాలా రూమర్స్, అలాగే దీనికి సంబంధించిన కొన్ని క్యాంపెయిన్స్ కూడా మనకి ఫేస్బుక్లోనూ అలాగే రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా చేశారు కదా. డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా చూపిస్తున్నట్టు కూడా మనకి పోస్టర్లు కూడా వచ్చినాయి. అయితే యూఎస్ గవర్నమెంట్ మాత్రం దీన్ని బ్యాన్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ట్రంప్ కూడా దీని మీద కన్సిడర్ చేస్తామని చెప్పారు కాబట్టి మేబీ బ్యాన్ చేస్తారేమో అనుకున్నాం. కాకపోతే కథలో ఇంకొక కొత్త ట్విస్ట్ ఈరోజు మనకి బయటకు వచ్చింది. యూఎస్ బేస్డ్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఉంది కదా, సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు కేవలం యూఎస్కి సంబంధించిన టిక్టాక్ ఆపరేషన్స్ని హ్యాండిల్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అంటే ఆ కంపెనీకి సంబంధించిన యూఎస్ ఆపరేషన్స్ మొత్తం కూడా వీళ్ళు ఎక్వైర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అంటే డబ్బులకే వీళ్ళు కొనబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఒకవైపు ఏమో గవర్నమెంటే డైరెక్ట్గా బ్యాన్ చేయబోతున్నట్టు రూమర్స్ లీక్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే అదే యూఎస్కి సంబంధించిన కంపెనీ మాత్రం దీన్ని కొనే ఉద్దేశంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీని నుంచి రోజుకి కొత్త న్యూస్లు కొత్త కథలు అయితే బయటకు వస్తున్నాయి. ఏ కథ నిజమవుతుంది అనేది మనకి అతి త్వరలోనే తెలుస్తుంది. చూద్దాం. మరి మ్యాక్సిమం యూఎస్లో అయితే దీన్ని బ్యాన్ చేస్తారని అనుకుంటున్నారు. కాకపోతే ఎవరైతే టిక్టాక్లో కొంతమంది షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, యూఎస్కి సంబంధించిన షేర్ హోల్డర్స్, వాళ్ళు అలాగే మైక్రోసాఫ్ట్తో కొంచెం టైఅప్తో దీన్ని పర్చేజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి BlackShark నుంచి షామీ బ్యాక్డ్ కంపెనీ BlackShark నిన్న ఫైనల్గా చైనాలో BlackShark 3Sని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. చాలా రీజనబుల్ ప్రైస్లోనే తీసుకొచ్చారు. నిజానికి చెప్పాలంటే దీంట్లో స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైజింగ్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా మంచి ఫీచర్స్తోనే మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారు. దీంట్లో మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే ఈ డిస్ప్లే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. అలాగే 270 Hz మనకి టచ్ శాంప్లింగ్ రేట్తో కూడా వస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 865 ప్రాసెసర్ వాడారు. బేస్ వేరియంట్లో కూడా ప్రతి వేరియంట్లో కూడా మనకి 12GB ర్యామే ఉంటుంది. సో 6GB 8GB ర్యామ్ వేరియంట్స్ అయితే లేవు. డైరెక్ట్గా వీళ్ళు 12GB ర్యామ్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఇక దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం 3 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా IMX 686 సెన్సార్ యూజ్ చేశారు. రెండోది 13 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్. మూడోది మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి పోర్ట్రేట్ లెన్స్ అని తెలుస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4750 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 65 వాట్స్ సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జర్ మనకి బాక్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే జాయ్ UI 2.0తోనే ఏమో రాబోతున్నట్టు ఉంది. ఇక దీంట్లో వీళ్ళు మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. 12GB ప్లస్ 128GB వేరియంట్ మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే అరౌండ్ 43,000 రూపాయల్లో తీసుకొచ్చారు. అలాగే 12GB ప్లస్ 256GB వేరియంట్ అరౌండ్ 46,000 రూపాయలు ఉంటుంది. అలాగే 12GB ప్లస్ 512GB వేరియంట్ అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో 51,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. సేమ్ మనకి 43,000 రూపాయల బడ్జెట్లో 12GB ర్యామ్ అలాగే ఒక ప్యూర్ గేమింగ్ ఫోను ఇంత హై స్పెసిఫికేషన్స్ అంటే పర్లేదని చెప్పాలి. మరి మన ఇండియాకు వస్తుందా, అలాగే వస్తే ఏ ప్రైస్లో వస్తుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్. మేబీ మనం ఆగస్ట్ మంత్లోనే దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి AmazFit నుంచి షామీ బ్యాక్డ్ కంపెనీ AmazFit ఈరోజు మన ఇండియాలో ఫైనల్గా AmazFit పవర్ బడ్స్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. దీంట్లో వీళ్ళు ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువగానే పెట్టారు. 7,000 రూపాయలు పెట్టారు. 6,999 రూపాయలు. ఇక ఇది ఒక ఫుల్ లెంత్ టచ్ కంట్రోల్తో ఉన్న ఒక TWS బడ్స్ అనమాట. బ్లూటూత్ 5తో కనెక్ట్ అవుతుంది. అలాగే 9mm డ్రైవర్స్ దీంట్లో యూజ్ చేశారు. ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే ఓన్లీ బడ్స్ అయితే మనకి 8 గంటల పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇంక్లూడింగ్ కేస్ అయితే మనకి అరౌండ్ టోటల్గా కలుపుకుంటే 24 hours బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదని చెప్తున్నారు. జస్ట్ 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 3 గంటల పాటు మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇక దీంట్లో హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా ఫీచర్ని యాడ్ చేశారు. అలాగే ENC కూడా ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. అలాగే ఇది మనకి IP55 వాటర్ అలాగే డస్ట్ రెసిస్టెంట్ కూడా. సో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అరౌండ్ ఒక 5,000 రూపాయల బడ్జెట్లో దీన్ని తీసుకొచ్చిన కొంచెం బాగుండేది. ఇది మనకి డాట్ స్టైల్లో ఉండే బడ్స్ అనమాట. 7,000 రూపాయలు పెట్టారు. కొంచెం ప్రైస్ ఎక్కువ అయిందని నేనైతే అనుకున్నాను. సో దీని ప్రైసింగ్ గురించి మీరే అనుకున్నారా కింద కామెంట్స్లో రండి. 4,500 నుంచి 5,000 రూపాయలు పెడితే మాత్రం సూపర్ డీల్ అయ్యేదని నేనైతే అనుకున్నాను. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ మీద ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్లో RBIలో ఒక కొత్త న్యూస్ని తీసుకొచ్చారు. ఏదైతే వాట్సాప్ పేమెంట్స్ ఉంది కదా, సో దీనికి సంబంధించిన ఆథరైజేషన్ అనేది ఇంకా మేము ఇవ్వలేదని చెప్పి వీళ్ళు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. వాట్సాప్ పేమెంట్స్కి సంబంధించిన UPI పేమెంట్స్కి సంబంధించిన గైడ్లైన్స్ మేము ఇంతవరకు ఏమీ రిలీజ్ చేయలేదని వీళ్ళైతే సుప్రీంకోర్టుకి ఒక నివేదికని సమర్పించినట్టు తెలుస్తుంది. అంటే వాట్సాప్కి ఇంకా
తక్కువ టైంలో మనకి పేమెంట్స్ అనేది అఫీషియల్గా మన ఇండియాలో తీసుకొచ్చే అవకాశం లేదని ఈ న్యూస్ ద్వారా మనకి అర్థమవుతుంది. యాక్చువల్గా ఎప్పటి నుంచో వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఏదైతే సర్వర్స్ ఉంటాయో వాట్సాప్ సర్వర్స్ మన ఇండియాలో పెట్టుకుంటే మేము అప్పుడే పర్మిషన్ ఇస్తామని చెప్పి అప్పట్లోనే చెప్పారు వీళ్ళు. అప్పటి నుంచి ఈ ఇష్యూ అనేది నడుస్తూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆర్బీఐ కూడా క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి ఇప్పట్లో మనకి వాట్సాప్ పేమెంట్స్ అనేవి మన ఇండియాకి వచ్చే అవకాశం అయితే లేదు. సో వీళ్ళు ఎప్పుడైతే ఈ టోటల్గా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటారో అప్పుడే మన ఇండియాలో వాట్సాప్ పేమెంట్స్ని మనం చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ద డే మీకు ఒకటి కాదు మొత్తం 10 ఐకాన్ ప్యాక్స్ చెప్తాను. ఎవరైతే థర్డ్ పార్టీ లాంచర్స్ వాడుతుంటారో, లాంచర్ కావచ్చు, నోవా లాంచర్ కావచ్చు, పోకో లాంచర్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ లాంచర్ కావచ్చు, ఇలాంటి లాంచర్స్ వాడుతుంటారు కదా, వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి. సేమ్ డెవలపరు అది కూడా సేమ్ 10 ఐకాన్ ప్యాక్స్ వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒలివెరా ఆనియస్ డిజైన్ అని ఒక్కొక్కటి ₹100, ₹80, ₹110, ₹120 ఇలా వ్యారీ అవుతున్నాయి. ఓవరాల్గా మీకు 10 కలిపి మీకు ఒక ₹1000 సేవ్ చేసుకోవచ్చు. ఒకదాని లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ స్టైల్స్లో ఉన్న ఐకాన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఒకసారి చెక్ చేయండి. సో అది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.